పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సిట్ భేతాళ కథలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. రోజుకొక కట్టు కథ అల్లుతూ ఓటీటీలో వెబ్ సిరీస్ లాగా ఎపిసోడ్ మీద ఎపిసోడ్లు నడుపుతోంది. టీడీపీ ఆఫీస్లో తయారయ్యే స్క్రిప్టునకు ఎల్లో మీడియా మసాలా జోడిస్తోంది. తాజాగా మద్యం కేసులో 11 కోట్ల రూపాయలు దొరికాయంటూ జనం మెదళ్లలో విషం జిమ్ముతోంది. ఇంతకీ ఆ 11 కోట్ల కథేంటి? వాచ్ ఇట్. లేని లిక్కర్ స్కామ్ను సృష్టించిన చంద్రబాబు సర్కార్ ఆపై ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటోంది. తాము టార్గెట్ చేసిన కీలక వ్యక్తులను అరెస్టు చేసినప్పటికీ ఇంకా అంతకు మించి ఏమీ చేయలేకపోతున్నామని తెగ బాధపడుతోంది. మద్యం కేసులో విచారణ అంటూ ఎవరికి పడితే వారికి నోటీసులు ఇవ్వటం, ఆపై అరెస్టులు చేయటం, జైలుకు పంపడం వరకు ప్రభుత్వ పెద్దలు కథను బాగానే అల్లారు. కానీ అంతకు మించి ఇక ఎలా ముందుకు వెళ్లాలో, ఆ తర్వాత ఏం చేయాలో వారికి అర్థం కావటం లేదు. లిక్కర్ అక్రమ కేసులో ఏవన్గా పెట్టిన రాజ్-కేసీ రెడ్డిని అరెస్టు చేసి ఇప్పటికే 100 రోజులు దాటింది. త్వరలో ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 1వ తేదీన రాజ్-కేసీ రెడ్డి బెయిల్ పిటిషన్ కోర్టు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సిట్ పడరాని పాట్లు పడుతోంది. ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి ఎక్కడ గురి కావాల్సి వస్తుందోనని ఢిల్లీ బాబాయిలతో మాట్లాడుకుని వారి సలహాతో మళ్లీ ఇంకో కథను అల్లారు. హైదరాబాద్ శివార్లోని ఒక ఫామ్ హౌస్ లో దొరికిన 11 కోట్ల రూపాయలను ఈ మద్యం కేసుకు అంటగట్టేశారు. వాస్తవానికి తీగల విజయానందరెడ్డి అనే ప్రముఖ బిజినెస్ మ్యాన్ కు చెందిన ఫామ్ హౌస్ లో డబ్బు దొరికితే దాన్ని లిక్కర్ అక్రమ కేసులో ఇరికించడం వెనుక పెద్ద కుట్రే జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రాజ్-కేసీ రెడ్డికి చెందిన బెయిల్ పిటిషన్ కోర్టు ముందుకు రాబోతున్న 2 రోజుల ముందు పెద్ద ఎత్తున నగదు దొరకడం అంటే ఈ వ్యవహారాన్ని కావాలని ప్రభుత్వ పెద్దలే నడిపారన్న చర్చ జరుగుతోంది. ఈ రాజ్-కేసీ రెడ్డి అనేవాడు ఇంత ముదురయ్యుండి పెద్ద క్రిమినల్, లిక్కర్ డాన్ అయ్యి 100 రోజుల క్రితం మరి ఇంత క్రిమినల్ అయితే నాకు చిన్న అనుమానం, గోవా నుంచి హైదరాబాద్ విమానంలో వస్తాడు ఎవడన్నా క్రిమినల్, పెద్ద ముదురు క్రిమినల్. ఎందుకు వచ్చాడు? మీరు మాట్లాడుకోబట్టి వచ్చి ఉంటాడు, లేకపోతే ఎందుకు వస్తాడు? ఎవడన్నా తప్పించుకునేవాడు అంత మేధావి, అంత క్రిమినల్, అంత బద్ద లోతైన బుర్ర ఉన్నాడు, అంటే క్రిమినల్ ఆలోచనలు ఉన్నాడు, లిక్కర్ డాన్ అయినాడు, ఆధార్ కార్డు పెట్టి పాస్పోర్ట్ పెట్టి ఫ్లైట్ టికెట్ కొనుక్కుని రెడ్ కార్నర్ నోటీస్ ఉండగా విమానంలో వస్తాడు. బుధవారం ఉదయం ఒక్కసారిగా 11 కోట్ల కథ తెర మీదకు వచ్చింది. వెంటనే ఎల్లో మీడియా రంగంలోకి దిగింది. తమ సునకానందం కోసం ఇష్టానుసారం కథనాలు ప్రసారం చేశారు. అయితే సాయంత్రానికి ఈ ఎల్లో మీడియాకు, సిట్ అధికారులకు ట్విస్ట్ ఇచ్చారు రాజ్-కేసీ రెడ్డి. అసలు ఆ 11 కోట్ల రూపాయలతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఏసీబీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. సిట్ చెప్పేవన్నీ కట్టుకథలేనని, తీగల విజయానందరెడ్డికి తనకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని ఆ అఫిడవిట్ లో పేర్కొన్నారు. విజయానందరెడ్డికి ఇంజనీరింగ్ కాలేజీ, ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయని, 100 కోట్ల టర్నోవర్ ఆయన కంపెనీలకు ఉందని రాజ్-కేసీ రెడ్డి గుర్తు చేశారు. తన బెయిల్ పిటిషన్ కోర్టు ముందుకు రాబోతున్న సమయంలో సిట్ అధికారులు ఈ మొత్తం కట్టుకథను అలటం ద్వారా తన బెయిల్ కు అడ్డంకులు సృష్టిస్తున్నారని రాజ్-కేసీ రెడ్డి తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. రాజ్-కేసీ రెడ్డి ఏసీబీ కోర్టులో అఫిడవిట్ వేయగానే ఎల్లో మీడియా అవాక్కైంది. సిట్ అధికారులకైతే మైండ్ బ్లాక్ అయినంత పనైంది.